ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు ఎగ్ తోటి గరిజెలు అండి. సో చాలా ఈజీ ప్రాసెస్. ఇది వచ్చేసి ముందుగా వచ్చేసి బాయిల్ చేసిన ఎగ్స్ని తీసేసుకోవాలి. తీసుకొని వాటిని పొడుగులా కట్ చేసుకున్నా అండి. కట్ చేసిన వాటిని మనము ఉప్పు కారం వేసి మనము ఫ్రై లాగా చేసేసి అయినా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం మామూలుగా బాయిల్ చేసిన ఎగ్స్ తోటైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ అంటే గోధుమ పిండిని తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెమే సాల్ట్ వేసాను, ఎందుకంటే అందులో వచ్చేసి మనకి ఆలు కర్రీ కూడా వచ్చేస్తుంది అందులో. సో బాగా కలిపేసుకొని నీళ్ళు పోసేసుకొని మనం చపాతీ పిండి తడుపుతాం కదా అండి, ఆ విధంగా తడిపేసుకున్నాను. తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు దాన్ని మగ్గనివ్వాలండి పిండిని. సో మళ్ళీ పైన ఉండి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు మగ్గనిచ్చాను. తర్వాత ఉడకబెట్టినటువంటి ఆలు తీసుకున్నానండి. తీసేసుకొని దాన్ని స్మాష్ చేసేసి మనం ఆలు కర్రీ చేసుకుంటాం కదా అండి, అది చేసేసాను అన్నమాట పోను పెట్టేసి. సో అందులో ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే మన ఇష్టం ఇంకా అది. సో ఇంకా పిండి మగ్గాక మనము చపాతీలాగా చేసేసుకోవాలండి. చిన్న పూరీ సైజు లేదంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి. చేసేసుకొని అందులో ఆలు కర్రీని స్టఫ్ లాగా పెట్టేసి దానిపైన ఎగ్గుని పెట్టేయాలండి. సో ఎగ్గుని పెట్టేసి మళ్ళీ దానిపైన నుండి కొంచెం ఆలు కర్రీని పెట్టేసేయాలి. ఎందుకంటే మనం తింటూ ఉంటే చప్పగా అన్నట్టుగా ఉండదు, ఉప్పు కారం అనేది తగులుతూనే బాగుంటుంది కదా. సో పెట్టేసి మనము దాన్ని గరిజెకి కదా ఎలాగైతే మడుస్తామో అలాగా మడిచేసి సో అల్లేసేయాలి గరిజెల్లాగా. సో మనకి టేస్టీ గరిజెలు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా స్టిక్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు అది బయటకు వస్తే ఎగ్ అండి, మనము అది బయటకు వచ్చింది అనుకోండి ఆయిల్లో మనకి చిటపటలాడుతూ ఉంటుంది. సో ఇంకా గరిజెలాగా అల్లేసాను నేను, చూసారు కదా. సో ఇలాగ మిగతావన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. చూడండి, మిగతావి కూడా అన్నీ ఇలా చేసేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో బాగా బ్రౌన్ కలర్గా కాకుండా మనం మామూలుగా అన్నట్టుగానే చేసేసాను అన్నమాట నేను. చూసారు కదా, టేస్టీ మనకి ఎగ్ గరిజెలు అనేది రెడీ అయిపోయాయండి. మనం ఆయిల్ వేడి అనేది దాకేసింది, అక్కడ ఆవిరి వచ్చేసింది ఒకేసారి. సో లోపల పొరలుగా వచ్చేసింది లోపల. సో ఒకేసారి వేడి దాకేసరికి వేలికి కొంచెం హీట్ అనేది తగిలిపోయింది. సో లోపల చూడండి మనకి ఎంత చక్కగా వచ్చేసిందో, తింటూ ఉంటే కర్రీ వస్తుంది. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో మన ఎగ్ గరిజెలు అనేది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక ఫ్రెండ్స్ బాయ్, ఉందాం ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తోటి కలుద్దాం. బాయ్.